హలో ఫ్రెండ్స్, లక్ష్మీ విలమస్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనము మజ్జిగ మిరపకాయలు, వీటినే చల్ల మిరపకాయలు అని కూడా అంటారు. వీటిని చేసే విధానాన్ని చూద్దాము. ఒక ప్లేట్ తీసుకొని మిరపకాయలని టూత్ పిన్తోని లేదా సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, వాటితోని కాట్లు పెట్టుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. జనరల్గా అయితే దొడ్డుగా ఉండే మిరపకాయలతోని చేస్తుంటారు. అలా కాకుండా మనము రెగ్యులర్గా ఇంట్లో వాడుతుంటాం కదా పచ్చిమిర్చి, వాటితోనే మనము చల్ల మిరపకాయలు పెట్టేసేయచ్చు. ఇలా అన్ని మిరపకాయలకి కాట్లు పెట్టుకొని సపరేట్గా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని మిరపకాయలని కాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కేజీ మిరపకాయలకి మనకి 1 కేజీ మజ్జిగ అయితే సరిపోతుంది. ఒక పొడవాటి డబ్బా తీసుకోవాలి. పొడుగ్గా ఎందుకు తీసుకోవాలి అంటే మనము మజ్జిగని మిరపకాయలని మిక్స్ చేస్తాము, అవి నానాలి కాబట్టి పొడుగ్గా ఉండే డబ్బా అయితే మంచిగా మిరపకాయలన్నిటికీ మజ్జిగ పడుతుంది. ఇప్పుడు ఇందులో తీసి పెట్టుకున్న మజ్జిగ వేసుకోవాలి. మజ్జిగ థిక్గా ఉంటే ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి, లేదా మీ రుచికి తగినంత ఉప్పు వేసుకున్నా సరిపోతుంది. 1 కేజీకి అయితే 3 టేబుల్ స్పూన్ ఉప్పు కరెక్ట్గా పడుతుంది. ఇప్పుడు ఒక నిమ్మరసాన్ని మనము ఇలా పిండుకోవాలి. ఎందుకు నిమ్మరసం పిండుతున్నాము అంటే మనము ఫ్రై చేస్తున్నప్పుడు మనకి పచ్చిమిర్చి అనేది ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి నిమ్మరసాన్ని వాడతాము. ఇలా పిండుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మెంతులు వేసి పొడిలాగా చేసుకోవాలి. రోల్ లేని వాళ్ళు అయితే గ్రైండర్లో వేసి చేసుకున్నా పర్లేదు, కానీ రోల్ ఉన్న వాళ్ళైతే రోల్నే ప్రిఫర్ చేయండి. దీంట్లో చేసే పొడులు కానీ చట్నీలు కానీ చాలా టేస్టీగా అవుతాయి. మన పాతకాలంలో మన అమ్మమ్మలు, నానమ్మలు అయితే అన్నిటికీ రోళ్ళనే వాడేవాళ్ళు. సో కొంచెం తీరిగ్గా చేసుకొని రోల్ అయితే ప్రిఫర్ చేసి ఇలా పొడి చేసుకొని ఈ పొడిని ఇందాక డబ్బాలో తీసి పెట్టుకున్న మజ్జిగలోకి వేసుకోండి. కొంచెం పొడి అయినా పర్లేదు, సరిపోతుంది. మజ్జిగలోకి వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇందాక మనం దీంట్లోనే మజ్జిగలోనే పొడి వేసాము, సాల్ట్ వేసాము, వాటర్ పోసాము. సో అన్నీ బాగా కలవాలి కాబట్టి ఇలా బేకింగ్ది స్పూన్ ఉన్నా పర్లేదు, నార్మల్ స్పూన్ ఉన్నా పర్లేదు, అన్నీ వేసి బాగా కలపండి. ఇలా చిలుక్కోవాలి, మజ్జిగ బాగా చిలుక్కోవాలి. ఇప్పుడు చిలుక్కున్న మజ్జిగలోకి అప్పటికప్పుడు ఇట్లా కాట్లు పెట్టి వేసుకున్నా పర్లేదు, లేదా మనము స్టార్టింగ్లో చూసినట్టు ఒక ప్లేట్లోనే అన్నీ తీసి పెట్టుకుంటాం కదా, అవి వెంటనే వేసేసినా సరిపోతుంది. ఈ విధంగా అన్ని మిరపకాయలకి కాట్లు పెట్టుకొని మజ్జిగలో వేసి అవి మునిగేలాగా చూడాలి. కిందికి మీదికి మనం చేతిని కలిపితే ఇలా బాగా అన్ని మిరపకాయలకి మజ్జిగ అనేది పడుతుంది. వీటిని ఇప్పుడు మనము డబ్బాలో నుంచి తీసి పొద్దున్నే ఎండలోకి ఎండపెట్టుకొని సాయంత్రం అవ్వగానే మళ్ళీ డబ్బాలోనే వేసుకోవాలి. మజ్జిగ ఉన్న డబ్బాలోనే మిరపకాయల్ని నానబెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా 3 డేస్ కంటిన్యూస్గా చేయాలి. పొద్దునంతా మజ్జిగలోంచి తీసి ఎండలో ఎండపెట్టుకున్నాక సాయంత్రం అయ్యాక మళ్ళీ మజ్జిగ డబ్బాలో వేసి ఇంట్లో స్టోర్ చేసుకోవాలి. 3 డేస్ వరకు మనము ఇలా కంటిన్యూస్గా చేశాక మనకి మిరపకాయలు అనేది మంచిగా ఎండిపోతాయి. ఈ విధంగా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఎండిన మిరపకాయలని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అవి కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇలా కొంచెం కలర్ వచ్చాక మనం వెంటనే తీసేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోతాయి. సో కొంచెం సేపు అవ్వగానే తీసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సాంబార్ అంచులోకి ఎంతో టేస్టీగా ఉండే ఈ మిరపకాయలని మీరు కూడా ట్రై